భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోని నెంబర్ 1 స్థానంలో ఉంది. జనాభా ఎక్కువైతే సంభవించే నష్టాలను దృష్టిలో ఉంచుకుని 10 సంవత్సరాల నుండి జనాభా నియంత్రణను పాటించింది. జనాభా నియంత్రణను పాటించాలన్నప్పుడు ఒక్కరు ముద్దు ఇద్దరు వద్దు అనే నినాదంతో భారతదేశంలోని కొన్ని 10 సంవత్సరాల పాటు ముందుకెళ్ళింది. అయితే ఇక్కడ ఒక సమస్య కూడా వచ్చింది. కుటుంబ నియంత్రణ పాటించడం వలన జననాల రేట్ అయితే తగ్గింది, కానీ ఈ క్రమంలో యువత సంఖ్య భారీగా తగ్గుతూ వస్తుంది. ప్రధానంగా సౌత్ ఇండియా మొత్తం కూడా ఈ ప్రాబ్లంను ఫేస్ చేస్తుంది. యువతరమే భారతదేశానికి పట్టుకొమ్మలు. అలాంటి యువత సంఖ్య తగ్గిపోవడం సౌత్ రాష్ట్రాలను ఆవేదనకు గురిచేస్తుంది. యువతను పెంచాలనే సంకల్పంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ముఖ్యమంత్రులు చంద్రబాబు, స్టాలిన్లు ఎక్కువ మంది పిల్లలను కనాలని, ఒక్కరు వద్దు ముగ్గురైతే ముద్దు అని పిలుపునిచ్చారు. అసలు భారతదేశంలో రానున్న రోజుల్లో యువతరం పెరగాలంటే ఏం చేయాలి? సౌత్ రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయం కరెక్టేనా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు, సెన్సార్ బోర్డు మాజీ సభ్యులు. అదేవిధంగా రమాదేవి ఆధ్యాత్మికవేత్త, ఆవిడ కూడా మనతో స్టూడియోలో అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా డాక్టర్ టంగుడూరి రామకృష్ణ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అలాగే అక్కినేని వనజ గారు కూడా సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు, ఆవిడ కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. రేఖా జవాజీ గారు జనసేన నాయకురాలు, ఆవిడ కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారితో మాట్లాడదాం. సార్, గుడ్ ఈవినింగ్ అండి జగదీశ్వర్ రెడ్డి గారు. ఓకే, అక్కినేని వనజ గారిని తీసుకుందాం. వనజ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. వనజ గారు, ఇప్పుడు ఏదైతే యువతరం తగ్గిపోతుంది, సౌత్లో ప్రధానంగా ఈ యొక్క ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామని తెలిసాక తమిళనాడు సీఎం అయితే ఏంటి, ఆంధ్రప్రదేశ్ సీఎం అయితే ఏంటి, మరి ముగ్గురైతే ముద్దు అన్న తీసుకున్న నిర్ణయాన్ని మనం ఏ కోణంలో చూడాలి, స్వాగతించాలంటారు? నమస్తే అండి, ఛానల్లో ఉన్న వాళ్ళందరికీ కూడాను నమస్తే. ఇది ఉదయనిధి గారు, స్టాలిన్ గారు చెప్పినా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పినా జనాభా పెరగాలి అనే దానికి ఆ నేపథ్యం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకి సౌత్ ఇండియాలో జనాభా తగ్గుతున్న మాట వాస్తవం. ఒకప్పుడు 1970 పీరియడ్ లో కుటుంబ నియంత్రణ పాటించమని చెప్పని భారతదేశ వ్యాప్తంగా కొంత పాపులేషన్ ని నియంత్రించేటువంటి క్రమంలో మనం మన ఈ సౌత్ ఇండియన్ పీపుల్ దాన్ని కొంచెం మంచిగా అమలు చేశారు. ఎందుకంటే జనరల్ గానే కొంచెం సౌత్ ఇండియాలో ఎకనామిక్ డెవలప్మెంట్ కానివ్వండి, లేదా కొంచెము ఎక్కడైతే ఎకనామిక్ డెవలప్మెంట్, పొలిటికల్ డెవలప్మెంట్ ఉంటుందో అక్కడ కొంచెము అవి పాటించేటువంటి ఒక పద్ధతి కూడా మనం చూస్తూ ఉంటాము, ఏ దేశ చరిత్ర చూసినా కూడాను. ఆ క్రమంలో మనకేంటంటే అప్పటి నుంచి కూడాను జనాభాని నియంత్రించడం అనేది అదొక బృహత్తరమైన ప్రణాళిక లాగా మన చిన్నప్పుడు మనం అందరం కూడా చూసాం కూడా. ఇద్దరు లేక ముగ్గురు పిల్లలు చాలని నినాదం ఎక్కడ పడితే అక్కడ ఉండేది. దేశంలో దాన్ని చాలా పాటించడానికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, కేరళ కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక, ఈ రాష్ట్రాలు ఇవన్నీ కూడాను దాన్ని క్రమంగా పాటించడం వలన మనకి జనాభా తగ్గింది. ఇప్పుడు ఏమైందంటే ఈ దేశంలో జనాభా ప్రాతిపదికన దేశ వనరుల్ని పంపిణీ చేసేటప్పుడు కానివ్వండి, నిధుల్ని పంపిణీ చేసేటప్పుడు కానీ దేశ జనాభా ప్రాతిపదికన మరి పంపిణీ చేయాలన్నప్పుడు ఆ రూపంలో ఏంటంటే ఇవి రాష్ట్రాలన్నీ కూడా నష్టపోతా ఉన్నాయి. ఎక్కడో దాకా ఎందుకు మన ఇటీవల 15th కమిషన్ కనుక మనం చూసుకున్నట్లయితే, కనుక ఫైనాన్స్ కమిషన్ చూసినట్లయితే ఈ రాష్ట్రాలకు అన్నిటికీ కలిపి 28,000 దాదాపుగా కోట్లు నిధులు వస్తే ఒక్క యూపీకే దాదాపుగా 31,952 కోట్లు వచ్చాయి. కానీ 5 రాష్ట్రాలకి కలిపి ఎంత వచ్చింది? 28,152 కోట్లు వచ్చినాయి. అంటే ఒక పక్కనేమన్నా పిల్లలు తగ్గించుకుంది అని భారతదేశ వ్యాప్తంగా ఇచ్చినటువంటి దాంట్లో భాగంగానే మనం చేశాము. కానీ దానికి ఫలితం ఏమైందంటే మనం నష్టపోతా ఉన్నాము. ఇది అందుకనే ఇప్పుడు ఏమవుతుందంటే సౌత్ ఇండియన్ రాష్ట్రాల వాళ్ళు రేపొద్దున డీలిమిటేషన్స్, ఇప్పుడు దాకా ఏమైందంటే 1971లో తీసుకున్నటువంటి జనాభా ప్రాతిపదికన ఇవన్నీ లెక్కలు వేసుకుంటా వచ్చారు. డీలిమిటేషన్స్ కానివ్వండి, వనరుల పంపిణీ కానీ అప్పుడు అడిగారు, క్వశ్చన్ చేశారు.
ఈ రాష్ట్రాలకు చెందినటువంటి ప్రతినిధులు మీరు తగ్గించమంటున్నారు, ఒకవేళ తగ్గిస్తే రేపు పొద్దున మరి మాకు వచ్చేటువంటి తగ్గుతాయి కదంటే అప్పుడు మనకు హామీ ఏమి ఇచ్చారంటే ఆ 1971 ఎప్పుడైతే జనాభా లెక్కల సేకరణ చేశారో దాన్ని ప్రాతిపదికగా తీసుకుని ముందుకు సాగుదాం అనేటువంటిది ఆ రోజున మనకు ఒక రకమైనటువంటి హామీ ఇవ్వటం జరిగింది. ఆ రూపంలోనే ఇప్పుడు దాకా కూడా దాన్ని అట్లా కొనసాగించుకుంటూ రావటం. కానీ ఇటీవల ఏమైంది, 2011 జనాభా లెక్కల ప్రాతిపదిక తీసుకున్నారు. జనాభా లెక్కల ప్రాతిపదికన మరి 2011 తీసుకున్న సరికల్లో ఇందాక నేను చెప్పినట్లుగా మనకు రావాల్సిన వనరులన్నీ కూడా మనకు తగ్గిపోతూ ఉన్నాయి. పోనీ మన కంట్రిబ్యూషన్ అన్న తక్కువ ఉందా? ఈ రాష్ట్రాల నుంచి కంట్రిబ్యూషన్ చాలా పెద్ద ఎత్తున ఉంది. ఏమవుతుందంటే మనం ₹1 కంట్రిబ్యూట్ చేస్తుంటే మనం 50 పైసలు మనం తెచ్చుకుంటున్నాము. అదే ₹1 కంట్రిబ్యూట్ చేసినటువంటి నార్త్ ఇండియన్ యూపీ లాంటి రాష్ట్రాల్లో, బీహార్ లాంటి రాష్ట్రాల్లో ₹1కి ₹2 వాళ్ళు పొందుతా ఉన్నారు. ఈ రకంగా ఏమవుతుందంటే అనీవెన్ గా షేరింగ్ అనేది చాలా అనీవెన్ గా ఉంటా ఉంది. ఆ రూపంలో మనకేంటంటే ఈ దక్షిణ రాష్ట్రాలు నష్టపోతా ఉన్నాయి. బహుశా ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే స్టాలిన్ గారు కానీ దేశ జనాభాను పెంచండి అని చెప్పేసి అనేటువంటి ఆలోచన అయితే వచ్చి ఉండొచ్చు. అయితే దీనివల్ల ప్రమాదం కూడా ఉంది. అది ఎట్లా ప్రమాదం ఉంటుందంటే ఇప్పుడు జనాభాని పెంచుకుంటూ వెళ్తాము, మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఏమిటి, కుటుంబాల యొక్క ఆర్థిక మూలాలు ఎలా ఉన్నాయి, పేదరికం ఎలా ఉంది, ఈ పేదరికంలో అంటే ఎక్కువ మంది పేదరికపు అంచున ఉన్నటువంటి దేశంలో ఇప్పటికీ కూడాను బిలో పవర్టీ లైన్ కింద ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజల చూసినట్లయితే, కుటుంబాలను చూసినట్లయితే రేపు పొద్దున పిల్లల్ని పెంచుకుంటే వాళ్ళకి ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరు ఉంటేనే అంతంత మాత్రంగా కుటుంబాలకు సరిపడా ఆహారాన్ని కానీ, వైద్యాన్ని కానీ, విద్యను కానీ అందించలేనటువంటి పరిస్థితుల్లో కుటుంబాలు, తల్లిదండ్రులు ఉంటే ప్రభుత్వం వైపు నుంచి ఏమొస్తుంది, ఏం రావట్లేదని మనకు తెలుసు. అవన్నీ అది ఏజెండా కాదు ఇక్కడ మనం మాట్లాడుకుంటాం. మరి ఇలాంటి పేదరికపు అంచున ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇలా జనాభాని పెంచుకుంటా పోతే వీళ్ళకి ఏం హామీ ఇవ్వగలము, వీళ్ళని ఏ రకంగా మనము అభివృద్ధి చేయగలము అంటే ఓవరాల్ గా మనం చూసినట్లయితే ఇది జనాభాని పెంచండి అని ఆ వచ్చినటువంటి నేపథ్యాన్ని దాన్ని ఎలా అధిగమించాలనేది పొలిటికల్ ఆస్పెక్ట్ ఆలోచించాల్సిన అవసరం ఉందనుకుంటున్నాను. రైట్ వనజ గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి